హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో ఒక డెలిషియస్ రెసిపీ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని తింటే డైరెక్ట్ ఇలా ప్లెయిన్గా కూడా తినేయచ్చు. ఏవి అవసరం లేకుండా ఇలా స్టార్టర్ లాగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. అండ్ రైస్ లేక్ బాగుంటుంది, రోటీస్ లేక్ కూడా చాలా బాగుంటుంది. సో ఎగ్స్తో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఒక జస్ట్ 20 minutesలో అయిపోతుంది. ముందుగా ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా 3 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాయి. మీరు క్వాంటిటీ బట్టి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. యాడ్ చేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక ఇందులోనే ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది బాగా రోస్ట్ అవ్వాలి. సో ఈ పేస్ట్ యాడ్ చేసి బాగా రోస్ట్ అవ్వాలి. ఇది రోస్ట్ అవుతే మనకి పచ్చివాసన అనేది రాదు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయినాక ఇలా ఆనియన్స్ ఒక సైడ్ కనేసుకోండి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఎందుకంటే ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇలా హాఫ్ కట్ చేసుకొని ఆ హాఫ్ కట్ చేసిన ఎగ్స్ని ఇలా మనం రోస్ట్ చేసుకున్న ఆనియన్స్లో యాడ్ చేసేసుకోండి. అంతే, ఇవి మంచిగా రోస్ట్ అవ్వాలి. ఇలా ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా పైన స్ప్రింకిల్ చేసుకోండి. స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇది కూడా అంతే, పైన అట్లా స్ప్రింకిల్ చేసుకోండి. ఎగ్స్కి అనేది అది కోట్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఇందులోనే టేస్ట్కి తగినంత మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి. ఇలా స్పైసెస్ యాడ్ చేశాక ఒక 1 minute అయ్యాక ఇలా టర్న్ చేసుకోండి. కింద ఇంకా కొంచెం వైట్గానే ఉందంటే ఇంకో కొద్దిసేపు అట్లనే పెట్టుకోండి. కింద మనం యాడ్ చేసుకున్న ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఆ కలర్లోకి వచ్చే వరకు మనం ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అవుతుంది కింద లేయర్ అంతా. ఇలా అవ్వడం వల్ల కింద బేస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఎగ్స్, స్పైసెస్ ఇంకా అవన్నీ రోస్ట్ అయ్యాక ఫైనల్గా ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొన్ని చిల్లీస్ ఇలా హాఫ్ కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోండి. అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 1 minute లిడ్ పెట్టేసుకొని రోస్ట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే గాయ్స్, ఎగ్ ఫ్రై అనేది రెడీ. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాస్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయకుంటే చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇలా చేసి పెట్టండి. కొంచెం కారం అటు ఇటు అవుతుంది అంతే, అది తగ్గించుకొని ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది స్టార్టర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా సైడ్ డిషెస్ లాగా పప్పు, రసం లెక్క కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. జస్ట్ 20 minutesలో అయిపోతుంది ఈ రెసిపీ. మీరు కానీ రెసిపీ ట్రై చేయకుంటే చేయండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దీని కాంబినేషన్ రోటీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీకు గాని నా కంటెంట్ నచ్చితే అండ్ కుకింగ్ వీడియోస్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.